అందరూ బయటకు వెళ్ళండి. ఆ నాగశక్తి బిడ్డను కనిపెట్టి తీసుకువచ్చి నా జీవితాశయాన్నే దెబ్బతీయాలని చూస్తావా? వదలను, నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు నాగేశ్వరి, ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరు. అమ్మా, అమ్మా, నాగేశ్వరి, అమ్మా, నువ్వెవరివో తెలియదు. అచ్చు నా బిడ్డలాగే ఉన్నావు గనక నా సొంత బిడ్డవనే భావిస్తున్నాను. నాగేశ్వరికి చూపు ప్రసాదించి ఇప్పుడు మా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు కృతజ్ఞతలు చెప్పేందుకు నేను మీకు సహాయం చేయలేదు. నాగేశ్వరికి చూపును ప్రసాదించడం నా బాధ్యత. నా బాధ్యత నేను నెరవేర్చాను. బాధ్యతో సాయము, దానికి ఏ పేరు పెట్టినా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యానికి మేమెప్పటికీ రుణపడుంటాం. రుణం తీర్చుకోవడం మీ బాధ్యత. మరి నా రుణం తీర్చుకోరా మీరు? నువ్వెంత గొప్ప కార్యం చేసిన దానివి. నువ్వు ఆజ్ఞాపించాలి కానీ అడగకూడదు. చెప్పు, ఏం చేయాలి? నువ్వేం చెప్పినా చేయడానికి నాగేశ్వరి కుటుంబం మొత్తం సిద్ధంగా ఉంది. ఏం లేదు, రేపు సూర్యగ్రహణం.
నాగేశ్వరిని సర్పవనం తీసుకువెళ్ళి స్వర్ణ విగ్రహ ప్రతిష్టని పూర్తి చేయాలి. ఏం నాగేశ్వరి, చేస్తావా? తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. మరి నేను బయలుదేరినా? బయలుదేరుతున్నారా? ఎక్కడికి? మీరు మాతో పాటు ఉండొచ్చుగా. లేదు, నేను వచ్చిన కార్యం పూర్తయిపోయింది. బయలుదేరుతున్నాను. నాకు చూపు లేని సమయంలో నాకు చూపుగా ఉండి ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోతాను అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నీకు చూపు వచ్చేసిందిగా నాగేశ్వరి, ఇక నేనెందుకు చెప్పు? అలా అనకు. నాకు బాధగా ఉంది. నువ్వు వెళితే నాలో సగభాగం వెళ్ళిపోయినట్టే. అవునమ్మా, మా అందరి కోసం నువ్వు మాతో పాటే ఉండు. మాకు నువ్వు వేరు, నాగేశ్వరి వేరు కాదమ్మా. ఇద్దరూ ఒకటే. దయచేసి మాతో ఉండు. మీరే అంటున్నారుగా నాగేశ్వరి వేరు కాదు, నేను వేరు కాదు అని. నాగేశ్వరిలోనే నన్ను చూసుకోండి. అది కాదమ్మా, నాగేశ్వరి స్థానంలో నువ్వు ఉండి నాగేశ్వరి చేయవలసిన పనులు పూర్తి చేస్తూ చూపులేని ఈమెను కాపాడుతూ వచ్చావు. ఇప్పుడు ఈమెకు చూపుని కూడా ఇచ్చావు. రేపు సూర్యగ్రహణానికి విగ్రహాన్ని బయటకు తీయాలంటున్నావు. అది కూడా నువ్వే దగ్గరుండి పూర్తి చేస్తే మాకు కాస్త తృప్తిగాను సంతోషంగానూ ఉంటుంది. అది నేనుండి జరిపించాల్సిన కార్యం కాదు, నాగేశ్వరి చేయవలసింది. తనే పూర్తి చేస్తుంది. తెడ్డు లేకుండా తెప్పెలా ఒడ్డుకి చేరుతుంది చెప్పు? ఇంత దూరం ప్రయాణం చేసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? ఒడ్డు చేరిపోయాక తెడ్డు అవసరం లేదు, తెప్ప అవసరం లేదు. అయినా విగ్రహ ప్రతిష్ఠ చేయించడానికి సన్యాసి ఉన్నారుగా, అంతా దగ్గరుండి జరిపిస్తారు. అందరూ ఇంతగా అభ్యర్థిస్తున్నారుగా, రేపటి వరకు ఉండండి. నా టైం అయిపోయింది. నేను బయలుదేరాలి. నేను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమావాస్యకి, పౌర్ణమికి, సూర్యగ్రహణానికి నా రూపం మారిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రూపం నాది కాదు, నాగేశ్వరి నీడ లాంటిది. మంచిని కాపాడడం కోసం ఈ రూపంలో వచ్చాను. నాగేశ్వరి, ఇదిగో ఈ లాకెట్ తీసుకో. స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసేంత వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. తీసుకో. ఈ లాకెట్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించు. వస్తాను. బాధపడకు. నేను వెళ్తోంది మరో చోట మంచి పని చేయడానికి. వస్తాను. మళ్ళీ వస్తావా? అవసరమైతే ఆ తల్లి నన్ను పంపిస్తే వస్తాను. వస్తాను. చెప్పాను కదా, అవసరమైనప్పుడు తప్పకుండా వస్తానని. ఇప్పుడు నేను రావాల్సిన సమయం వచ్చింది, వచ్చాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు.
పాపం వాళ్ళు నేను నాగేశ్వరినని భ్రమపడి తీసుకొచ్చేశారు. ఇప్పుడు నీ పథకం మొత్తం తలకిందులైపోయింది కదూ. లేదే, నిన్ను చంపే తీరతాను. ఇప్పుడు చచ్చేది నేను కాదురా, నువ్వు. ఇది నువ్వు నీ తోడ పుట్టిన వాడిని మోసగించి చంపినందుకు. ఇది నాగశక్తి విగ్రహాన్ని తీసుకువెళ్ళినందుకు. ఇది నాగేశ్వరిని నువ్వు చంపాలనుకున్నందుకు. పారిపోండి, త్వరగా పరిగెత్తండి, త్వరగా.